నమస్కారం అండి. ఈరోజు మనం వెల్త్ అండ్ మనీ దీని గురించి మాట్లాడదాం. వెల్త్ అంటే ఏంటంటే మనం అసెట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అసెట్స్ ఉంటాయి చూడండి, ఏదైతే అసెట్స్ మనం ఎక్వైర్ చేసుకుంటామో, లైక్ అది ఒక ఫ్యాక్టరీ అవి ఉండొచ్చు, రోబోట్స్ అవి ఉండొచ్చు, మీ ల్యాండ్ అవి ఉండొచ్చు, హౌస్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కంటెంట్ ఆన్ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా అసెట్స్లోకి వస్తాయి. అండ్ వెల్త్ అంటే హ్యావింగ్ దోస్ అసెట్స్ విచ్ విల్ పుట్ మనీ ఇంటూ యువర్ పాకెట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ స్లీప్. అంటే మనం పడుకుని ఉన్నా కానీ మనకు డబ్బులు వచ్చే ఏవైతే ఉంటాయో వాటిని మనం వెల్త్ అని అనొచ్చు. అర్థమైందా? అండ్ మనకు వెల్త్ ఎందుకు ఉండాలంటే, వెల్త్ మనకి ఫ్రీడమ్ ఇస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? పొద్దున్నే లేచి ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళకపోతే మనకు డబ్బులు రావు అని ఉంటుంది చూడండి, దాని నుంచి బయటపడవచ్చు. ఒక ర్యాట్ రేస్ అనమాట. లైక్ 99% ఆఫ్ పీపుల్ ఈ ర్యాట్ రేస్లోనే పరిగెడుతున్నారు. దాని నుంచి మనం బయటపడవచ్చు. అండ్ మనకుండే ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఈవెన్చువల్లీ అదే డబ్బు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే డబ్బు అంటే ఏంటంటే, డబ్బుని చూడండి, రిచ్కి అంటే ఒక ఉన్నవాడికి లేనోడికి వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్ ఎలాగుంటుంది అంటే, చూడండి, మనీ అంటే ఏంటి? మనీ ఒక మీడియం, ఒక ఆబ్జెక్ట్, దేన్నైతే మనం ఒక రిలై అయ్యి మనం మన టైం కానీ లేకపోతే మన గూడ్స్ని కానీ మనం ట్రేడ్ చేసుకుంటాం. అంటే వస్తువులను కానీ లేకపోతే మన టైం కానీ మనం ట్రేడ్ చేయడానికి ఉపయోగించేదే మనీ, డబ్బు. కానీ 99% జనాభా వాళ్ళ టైంని ట్రేడ్ చేస్తారు డబ్బు గురించి. డబ్బు సంపాదించడానికే వాళ్ళ టైంని ట్రేడ్ చేస్తారు. కానీ ఒక ధనవంతుడు వెల్త్ని ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ధనవంతుడు తన మనీని ట్రేడ్ చేస్తాడు ఇతరుల టైం గురించి. అంటే ఇతరుల టైం తీసుకోవడానికి డబ్బుని ఇస్తాడు. ఈవెన్చువల్లీ ఆ టైం ద్వారా ఇంకో వెల్త్, ఒక అసెట్ని క్రియేట్ చేసి ఈవెన్చువల్లీ దాని నుంచి ఇంకా డబ్బులు సంపాదిస్తాడు అనమాట. ఇంకా వెల్త్ని ఎక్వైర్ చేసుకుంటాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ డబ్బుని కానీ ఆ వెల్త్ని కానీ మనం చూసే దృష్టికోణంలోనే మనం ఎంత సక్సెస్ అవుతాం, మనం ఎంత రిచ్ అవుతాం, మనం ఎంత ధనవంతులు అవుతాం అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర ₹1,00,00,000 క్యాష్ ఉన్నా మనం రిచ్ అని అనరు. కానీ మనం కానీ అసెట్స్ని ఓన్ చేసుకుంటే అది ఈవెన్చువల్లీ మనకి ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి అది రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది, డబ్బు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ట్రై టు ఎక్వైర్ వెల్త్, ట్రై టు ఎక్వైర్ అసెట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.